వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 29th సెప్టెంబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే ఆసియా కప్ మనదే, భారత్కు విజయ తిలకం. టీమిండియా 9వసారి ఆసియా కప్ గెలుచుకుంది. తిలక్ వర్మ 69 నాటౌట్లు, 53 బంతుల్లో అద్భుతంగా పోరాడడంతో ఫైనల్లో 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్పై భారత్ గెలిచింది. తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ, కుల్దీప్కు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డులను అందుకున్నారు. భారత్కు ఇది 9వ ఆసియా కప్. 1894లో తొలి ఆసియా కప్ విజేతగా నిలిచిన భారత్ తర్వాత 1989, 1990, 1995, 2010, 2016, 2018, 2023, ఇప్పుడు 2025లో ఆసియా కప్ను గెలుచుకుంది. ఆసియా కప్ టీ20 టోర్నీలో విజేతగా నిలిచిన టీమిండియా ట్రోఫీని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహసిన్ కన్వీ చేతుల మీదుగా తీసుకోవడానికి నిరాకరించింది. ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహసిన్ కన్వీ చేతుల మీదుగా ఆసియా కప్ టోర్నీని తీసుకోవడానికి భారత జట్టు నిరాకరించింది. కన్వీ క్రికెట్ కౌన్సిల్కు చీఫ్ కూడా. భారత జట్టు ట్రోఫీని అందుకోకుండానే ఈ వేడుకలను టీమిండియా ముగించింది. సో ఇప్పటి వరకు టీమిండియా 9వసారి ఆసియా కప్ను గెలుచుకుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్టయితే బీసీసీ అధ్యక్షుడిగా మిథున్. ప్రపంచంలో అత్యంత ధనిక బోర్డు బీసీసీఐకు ఢిల్లీ మాజీ కెప్టెన్ 45 ఏండ్ల మిథున్ మన్హాస్ 37వ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. 94వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. బీసీసీఐకు 37వ అధ్యక్షుడిగా ఢిల్లీ మాజీ కెప్టెన్ మిథున్ మన్హాస్ నియమితులవ్వడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే డీజీపీగా బత్తుల శివధర్ రెడ్డి. తెలంగాణ డీజీపీగా బత్తుల శివధర్ రెడ్డి 2024 సెప్టెంబర్ 26న నియమితులయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి డీజీపీగా బాధ్యతలను స్వీకరిస్తారు. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. స్వస్థలం వచ్చేసి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే పీఎం ఈ డ్రైవ్ పథకం కింద దేశంలో 72,300 విద్యుత్ వాహన ఛార్జింగ్ స్టేషన్లను రూ.2,000 కోట్లతో నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. పీఎం ఈ డ్రైవ్ పథకం అనేది ఎలక్ట్రిక్ వాహనాలు వెహికల్స్కి సంబంధించినది. ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అనేది కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే అంతర్జాతీయ గీతా మహోత్సవ్. ఆధ్యాత్మిక జ్ఞానం, సాంస్కృతిక చైతన్యాల గొప్ప సంగమమైన అంతర్జాతీయ గీతా మహోత్సవ్ 10వ ఎడిషన్ వార్షిక వేడుకలను నవంబర్ 15 నుంచి డిసెంబర్ 1 వరకు హర్యానాలోని కురుక్షేత్రలో నిర్వహించనున్నారు. భారత జ్ఞానం, సాంప్రదాయం, ఆధ్యాత్మిక జీవిత విలువలతో సమాజాన్ని అనుసంధానించడమే IGM25 వేడుకల యొక్క లక్ష్యం. హర్యానా రాష్ట్ర సీఎం వచ్చేసి నాయాబ్ సింగ్, గవర్నర్ ఆసిమ్ కుమార్ ఘోష్. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన చైనాలో ప్రారంభమైంది. హ్యూజియాంగ్ గ్రాండ్ కాన్యాన్ పేరుతో గిజౌ ప్రావిన్స్లో నిర్మించారు. నదిపై 625 మీటర్ల ఎత్తులో ఉంది. పర్వతాల మధ్యలో నిర్మించిన అతిపెద్ద స్పాన్ ఇది. ఇది ఫ్రెండ్స్ టుడే 29 సెప్టెంబర్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి
ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.